హాయ్ వివర్స్, మీ యొక్క అఫీషియల్ గ్రూప్ -123 పీటీఎం మినిట్స్ అప్లోడ్ ఇన్ తెలంగాణ స్కూల్ యాప్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో పీటీఎం మినిట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇందులో యూజర్ టైప్ అంటే స్కూల్ హెచ్ఎం తీసుకోవాలి. ప్రతి పాఠశాల నుంచి చేయాలి కాబట్టి స్కూల్ హెచ్ఎం తీసుకోవాలి. స్కూల్ హెచ్ఎం క్లిక్ చేయగానే యూజర్ ఐడి డైస్ కోడ్ లాగిన్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. మనకు స్కూల్ వివరాలు వస్తుంది. మొత్తం వచ్చేసి స్కూల్ హెచ్ఎం నేమ్, ఫోన్ నెంబర్, స్కూల్ నేమ్, డీటెయిల్ మొత్తం వచ్చేసి ఇందులో మనకు పేటిఎం అని కింద ఆప్షన్ ఉంది. ఒకటి ఆప్షన్ పేటిఎం మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే పేటిఎం ఎజెండా మరియు ఇతర వివరాలు వచ్చేసి ఈ నెల నిర్వహించిన పేటిఎం వివరాలు, ఈ నెల నిర్వహించిన పేటిఎం యొక్క వివరాలు అప్లోడ్ చేయాలి. కాబట్టి డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డేటు ప్రతి మూడో శనివారం కాబట్టి ఒకవేళ మూడో శనివారము ఆ రోజు లీవ్ కానీ, ఒకవేళ సింగిల్ టీచర్ ఉన్న వాళ్ళు ఆబ్సెంట్ ఉంటే ఆ తర్వాతి రోజు మండే కానీ ట్యూస్డే కానీ మళ్ళీ మీటింగ్ పెట్టి ఆ ఫొటోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఆ మూడో శనివారము సపోజ్ ఆప్షన్ ఒకటి ఉందనుకోండి, ఏమైనా ఉంది కానీ ఖచ్చితంగా ఆ తర్వాతి రోజు చేయాల్సిందే, తప్పదు. మళ్ళీ మండే అన్న ట్యూస్డే వచ్చి మీటింగ్ పెట్టి మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఒక 15కి హాలిడే ఉంది చేయకూడదు కదా అని అనుకోకూడదు. ఖచ్చితంగా ఇది కంపల్సరీ చేయాల్సిందే. సపోజ్ ఇది 15 అనుకోండి, ఓకే చేసినాక ఫస్ట్ తల్లిదండ్రులను ఆహ్వానించడానికి మీరు ఉపయోగించిన పద్ధతులు, మీరు ఎలా ఆహ్వానించాలి? వ్యక్తిగతంగా ఆహ్వానం పంపారా, లేకుంటే కరపత్రాలు ఇచ్చారు, లేకుంటే వాట్సాప్ సందేశమా, దండోరానా? మ్యాక్సిమం అందరూ కరపత్రాలు విద్యార్థుల ద్వారా పంపిస్తారు, లేకుంటే వాట్సాప్ ద్వారా సందేశం ఇస్తారు. ఒకవేళ ఫోన్ చేసి వ్యక్తిగతంగా ఆహ్వానం, ఏదో ఒకటి ఆప్షన్ వాట్సాప్ కానీ కరపత్రాల ద్వారా కానీ క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య ఎంతమంది, ఆ స్కూల్లో నమోదైన మొత్తం స్కూల్ స్ట్రెంత్ ఎంత, ఆ రోజు పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య ఎంతమంది, ఒక 10 మంది అనుకోండి, 10 మంది. ఓకే. పేటిఎంకు హాజరు కావలసిన తల్లిదండ్రుల సంఖ్య. ఇక్కడ గమనించిన క్వశ్చన్ ఒకటి, క్రింది 2 ప్రశ్నలకు తల్లిదండ్రులలో ఒక్కరిని మాత్రమే పరిగణలోనికి తీసుకోండి. ఒకవేళ పాఠశాలలో 10 మంది ఉన్నారు, 10 మంది ఉంటే తల్లి లేదా తండ్రి అన్ని కౌంట్ చేయాలి. 10 మంది మనకు 10 మంది కావాలి కదా, ఓకే 10 మంది వేయాలి. పేటిఎంకు హాజరైన తల్లిదండ్రుల సంఖ్య ఎంతమంది, ఒక 8 మెంబర్స్ వచ్చిండ్రు. ఓకే. పేటిఎంలో తల్లిదండ్రులు మీతో చర్చించిన విషయాలలో పై అధికారుల దృష్టికి చేర్చవలసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఒకవేళ ఎస్ క్లిక్ చేయండి, ఒకవేళ లేకుంటే నో అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసి అంశం 1 ఏమిటి ఎంటర్ అంశం 1లో రాయాలి, అంశం 2లో కూడా రాయాలి ఏమేమి ఆప్షన్స్. తర్వాత ఏం లేవు కాబట్టి నో. ఓకే. నెక్స్ట్, పేటిఎం జరుగుతుండగా తీసిన ఫోటోలను కనీసం 1 అప్లోడ్ చేయండి. ఇక్కడ మనకు 5 ఉన్నాయి, ఒకవేళ 5 చేయొచ్చు, కనీసం 1 ఫోటో అయినా అప్లోడ్ చేయాలి. ఈ కెమెరా మీద ఆప్షన్ క్లిక్ చేయగానే కెమెరా ఉంది, ఆ రోజే మీటింగ్ చేస్తున్నప్పుడు ఫోటో తీసి అప్లోడ్ చేస్తే కెమెరా క్లిక్ చేయండి. ఒకవేళ లేదు తర్వాత అప్లోడ్ చేస్తామంటే మనం ఇంటికి వెళ్ళినా కానీ కూడా గ్యాలరీ అని క్లిక్ చేసి గ్యాలరీ క్లిక్ చేసిన తర్వాత మన ఫొటోస్ తీసుకొని అప్లోడ్ చేయాలి. తర్వాత ఓకే చేసిన అప్పుడు ఇమేజెస్. నెక్స్ట్, పేటిఎం మీటింగ్ మినిట్స్ను అప్లోడ్ చేయండి.
అంతా మీటింగ్ మినిట్స్ రాస్తాం కదా, ఆ మినిట్స్ కాపీని కూడా మనము ఫోటో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ ఇమేజెస్ చేసినాక కంప్లీట్ అవుతాం మనకు. ఇది పీటీఎం మీటింగ్ మినిట్స్ పేరెంట్ టీచర్ మీటింగ్ యొక్క అంశం ఎలా అప్లోడ్ చేయాలి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.